తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2026 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు రోజు ఫిజిక్స్కి సంబంధించి ఐపీ ఎగ్జామ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ క్వశ్చన్స్ చదువుకుంటే 60 స్కోర్ చేయొచ్చు, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అని మీరు కామెంట్స్ పెడతా ఉన్నారు. సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ డి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సారు చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. సార్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ తప్పనిసరిగా నోట్ చేసుకోండి. పేపర్ ప్రజెంటేషన్ ఎట్సెట్రా ఏదన్నా ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ 100% మీరు స్కోర్ చేస్తారు. సో వీడియోలో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ వస్తే కామెంట్స్ పెట్టండి. వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, తప్పనిసరిగా లైక్ చేయండి. అవసరమైన స్టూడెంట్స్కి షేర్ చేసి వీడియో మీరందరూ దీని ద్వారా బెనిఫిట్ అవుతారని ఆశిస్తూ ఓవర్ టు డి శ్రీనివాసరావు సార్, ఫిజిక్స్ లెక్చరర్. So today I am going to explain how to present the physics first year examination IPE board. So first నేను మీకు few steps చెప్తాను, పేపర్ ప్యాటర్న్ చెప్తాను, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫుల్ మార్క్స్ రావడానికి కూడా మీకు స్ట్రాటజీ చెప్తాను, పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. వీడియోలో లాస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్ని మాత్రం కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి బోర్డ్ ఎగ్జామ్లో కొంచెం చిన్న చేంజెస్ జరగబోతున్నాయి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ సో పేపర్ ప్రజెంటేషన్ చెప్తా, చూడండి ఎలా ఉంటుందో. జనరల్గా ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి జనరల్గా 3 చాప్టర్స్ కవర్ చేయాలి. నెంబర్ 1 ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ, సెకండ్ వన్ వచ్చేసి ఆసిలేషన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి థర్మోడైనమిక్స్. ఇక మీకు తెలిసిందే వర్క్ పవర్ ఎనర్జీ అనగానే దీంట్లో 3 క్వశ్చన్స్ కవర్ చేయాలి కంపల్సరీగా. ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వర్క్ ఎనర్జీ థీరం, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి వన్ డైమెన్షన్ కొలిజన్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో డియర్ స్టూడెంట్స్, ఈ పాయింట్ మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కంపల్సరీగా మనము లాంగ్ ఆన్సర్స్కి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. కాబట్టి AB 2 పార్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రావచ్చు, లేదా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో రావచ్చు. కాబట్టి కంపల్సరీగా ఆ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ని మిస్ కాకుండా ఫాలో కండి. సో అటాచ్డ్ ప్రాబ్లమ్స్ పవర్ మీదనే జనరల్గా ఇస్తాడు. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం, ఓకేనా. సో ఆ పవర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ బుక్స్లో వాట్ ఎవర్ ద బుక్స్ యు ఆర్ ఫాలోయింగ్, సో దాంట్లో కంపల్సరీగా ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని మాత్రం, అటాచ్డ్ ప్రాబ్లమ్స్గా మాత్రం మిస్ చేయొద్దు. దెన్ నెక్స్ట్ ఆసిలేషన్స్. ఆసిలేషన్స్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనరల్గా ఉంటాయి. అది ఒకటి ఏంటంటే యూనిఫామ్ సర్కులర్ మోషన్ ఒకటి, అండ్ సెకండ్ వన్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం, రైట్, ఓకే. ఇక్కడ కూడా అటాచ్డ్ ప్రాబ్లమ్స్ చూడాలి, ఓకేనా. థర్డ్ లీస్ట్ క్వశ్చన్, బట్ ఈసారి నేను చెప్పినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి అని చెప్పా కదా, అది మేబీ ఎనర్జీ క్వశ్చన్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ కనుక మీరు వర్క్ ఫర్ ఎనర్జీ, ఆసిలేషన్స్ ఈ 2 చాప్టర్సే చూసుకోదలుచుకుంటే మాత్రం కంపల్సరీగా సో ఏ ఒక్క క్వశ్చన్ని మిస్ చేయకండి, ఓకే. దెన్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్, దట్ ఈస్ థర్మోడైనమిక్స్. సో 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ దట్ ఈస్ కార్నోట్ ఇంజిన్, అండ్ సెకండ్ వన్ ఇస్ సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ చూస్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అటాచ్డ్ ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ఈ చాప్టర్ చూస్ చేసుకోవడం వల్ల 2 క్వశ్చన్స్, నో అటాచ్డ్ ప్రాబ్లమ్స్. సో ఈజీగా మీరు ప్రజెంటేషన్ చేస్తే, సో ఆ థియరీ రాస్తే మీకు మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లాంగ్ ఆన్సర్స్ అబ్జర్వేషన్. అండ్ సో షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో జనరల్గా సో ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టెడ్ బాడీ, ద టైమ్ టేకెన్ బై ద 2 బాడీస్ దట్ ఈజ్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటాడు. లేదు, దీంట్లో నుంచి ఈసారి జనరల్గా ప్రాబ్లము ఒకటి రావచ్చు, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేంటి అని అంటే, సో ఏ బాడీ దట్ ఈస్ కవర్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, సెకండ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, థర్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్. సో యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని, లేదా యావరేజ్ వెలాసిటీ. సో ఏ పర్సన్ దట్ ఈస్ గోయింగ్ హోమ్ టు మార్కెట్ అండ్ మార్కెట్ టు హోమ్, అండ్ ఇట్లా యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్,
ఈ రెండింటికి రిలేటెడ్గా ప్రాబ్లం ఇవ్వవచ్చు. సో ఒక్కసారి నోటీస్ చేయండి. సెకండ్ లెసన్ వచ్చేసి ప్లేన్. ఈ ప్లేన్లో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అండ్ పారాబోలా, హెచ్ మ్యాక్సిమము, రేంజ్, వీటికి రిలేటెడ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రెండు క్వశ్చన్సే బాగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో హెచ్ మ్యాక్స్ పారాబోలా ఒక క్వశ్చను అండ్ దెన్ నెక్స్ట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, రిలేటివ్ వెలాసిటీ కూడా క్వశ్చన్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి. లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో ఇంపల్స్ అండ్ మొమెంటమ్, దానికి రిలేటెడ్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఓకేనా, ఈ క్వశ్చన్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ ఆఫ్ మోషన్లో ఇదొకటి. అండ్ డిక్రీజింగ్ మెథడ్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాజ్ యూజువల్. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, షాక్ అబ్జర్బ్స్ క్వశ్చన్ కూడా ఉంది. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి అబ్జర్వ్ చేయండి. ల్యాండ్ రోలర్ క్వశ్చన్ కూడా ఉంది. బట్ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. బట్ అన్నీ ఫాలో అవుతే బెటర్. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ తర్వాత మనము బాగా అబ్జర్వ్ చేసేది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో జనరల్గా సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ ఒకటి, V = R ఒమేగా అండ్ క్రాస్ ప్రోడక్ట్ ఒకటి, టౌ ఆల్ఫా రిలేషన్. సో ఇవి క్వశ్చన్స్ బాగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవి బాగా అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ సో గ్రావిటేషన్లోకి వచ్చే వరకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కెప్లర్స్ లాస్, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ద జియోస్టేషనరీ శాటిలైట్స్. ఓకే, ఇవి బాగా అబ్జర్వ్ చేయండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోకి వచ్చే వరకు మనకి బిహేవియర్ ఆఫ్ ద వైర్ ఉంది, స్ట్రెయిన్ ఎనర్జీ క్వశ్చన్ ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ను బాగా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నా మీకు. ఓకేనా, దెన్ నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ ట్రిపుల్ పాయింట్ ఉంటుంది, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. ఈ చాప్టర్స్ని మస్ట్గా, నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ని మస్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కంపల్సరీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుండి మాత్రం 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక్క లెసన్ కవర్ చేస్తే మీరు 2 క్వశ్చన్స్ కవర్ చేయవచ్చు. సో అది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ సో VSAQs అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ వరల్డ్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీగా ఒక క్వశ్చన్, 5 క్వశ్చన్సే ఉన్నాయి. బట్ 1 క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సెకండ్ చాప్టర్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కూడా సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు క్వశ్చన్ లాగా ఇవ్వవచ్చు. అబ్జర్వ్ చేయండి. లాస్ ఆఫ్ మోషన్. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ తర్వాత దెన్ నెక్స్ట్ మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఉంది. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంది, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, KTG. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఈ లాస్ట్ 3 లెసన్స్ అబ్జర్వ్ చేయండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ అండ్ KTG. ఈ 3 లెసన్స్ చదువుకుంటే ఈచ్ లెసన్లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడే మీకు 6 క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి. ఓకే, 6 × 2 దట్ ఈస్ 12 మార్క్స్ యూ విల్ స్కోర్. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇది జనరల్గా పేపర్ ప్యాటర్న్. సో నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను, ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. సో అవి పాస్ మార్క్స్ రావడానికి యాజ్ వెల్ యాజ్ ద ఫుల్ మార్క్స్ రావడానికి. ఎవరైతే పాస్ మార్క్సే అనుకుంటున్నారో లాంగ్ ఆన్సర్స్లో ఏవైనా 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 చాప్టర్స్లో 8 × 2 16. సో అట్లీస్ట్ ఒక మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసినా 10 మార్క్స్ వచ్చినా అక్కడ లాంగ్ ఆన్సర్ సెక్షన్లో మీకు 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. SAQsలో ఏవైనా 4 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 4 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే 4 × 4 దట్ ఈజ్ 16. సో ఆ 16లో మీరు అట్లీస్ట్ ఒక 6 మార్క్స్ తీసేసిన ఒక 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇందాక లాస్ట్లో మీకు చెప్పా VSAQs 3 లెసన్స్ చదవండి. సో థర్మల్ ప్రాపర్టీస్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ద KTG. ఈ 3 లెసన్స్ చదవండి. 6 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 6 × 2 దట్ ఈస్ 12. అంటే ఈజీగా 30 అబోవ్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఇది చాలా ఈజీ స్ట్రాటజీ. సో ఎవరైతే ఫిజిక్స్ అంటే ఎవరైతే టఫ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా IPE బోర్డ్ ఎగ్జామ్ని
అటైన్ చేయొచ్చు, అచీవ్ చేయొచ్చు. సో కాబట్టి నేను చెప్పిన ఈ స్ట్రాటజీని ఫాలో కాండి, పాస్ మార్క్స్ రావడానికి మాత్రం చాలా స్కోప్ ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఫుల్ మార్క్స్ రావాలి అని అంటే మాత్రం నేను ఇందాక చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో వితౌట్ చాయిస్, ఏది చాయిస్ లేకుండా పర్ఫెక్ట్గా రాయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా, 6 మార్క్ ఎస్ఏక్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏక్యూస్లో 6 క్వశ్చన్స్ రాస్తే చాలు, సార్ నేను ఒక 5 చాప్టర్సే చదువుతా, లేకపోతే 6 చాప్టర్సే చదువుతా, 6 క్వశ్చన్స్ రాయగలుగుతాను కదా అని అంటారు. కానీ మీరు రాసే క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ పోవడం వల్ల రాకపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకనే మీరు వితౌట్ చాయిస్ అన్నీ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తే సో ఈజీగా మీరు పర్టికులర్గా ఆ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్, చాలా క్లియర్గా చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి. ఈసారి ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్టెడ్ చదువుతున్నారో అలా చదువుకుంటూ వెళ్ళొద్దు. ఆల్మోస్ట్ అన్ని ఏ చాప్టర్ మీరు ఫాలో అవుతున్నారో ఆ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయండి. ఎందుకంటే కొన్ని ఏదన్నా ఒక సెక్షన్ ఏలో కానీ, సెక్షన్ బిలో కానీ, సెక్షన్ సిలో కానీ, అంటే లాంగ్లో కానీ, షార్ట్లో కానీ, బిఎస్సిక్యూస్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కనపడవచ్చు. అందుకనే చాలా బీ కేర్ఫుల్, చాలా కాన్షియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.